తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది దర్యాప్తు బృందం. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఈ సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. అలాంటి ఐటీ యాక్ట్ 66F ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రయోగిస్తున్నారు. ఐటీ యాక్ట్ 66F కింద కేసులు నమోదుకు అనుమతించాలని నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. ఇప్పటికే నిందితులపై ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 70లో 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇక సెక్షన్ 66F కూడా ప్రూఫ్ అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నిన్న విచారణ చేపట్టగా పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని తెలిపారు. ఈ కేసులో పెద్ద సంఖ్యలో బాధితులుండే అవకాశం ఉందని తెలిపారు. నిందితుల పక్షాన వాదించిన లాయర్ అరెస్ట్ అయిన వారి నుంచి ఇప్పటికే సమాచారం సేకరించారని, అయితే దర్యాప్తులో సేకరించిన విరిగిపోయిన హార్డ్ డిస్క్ల పార్ట్లు, ఇతర ఆధారాలను కోర్టుకు ఎందుకు సమర్పించడం లేదన్నారు. సెక్షన్ 409 ఐటీ యాక్ట్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. దీనిపై తీర్పు రావాల్సి ఉందిగా. మరోవైపు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా రెడ్ కార్నర్ తాకీదులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం విడిచిపెట్టిపోయారు ప్రభాకర్ రావు. అనంతరం విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో టెక్సాస్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 6 నెలల వీసాపై ప్రభాకర్ రావు అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్లో తెలిపిన విషయం తెలిసిందే.